రైతు బిడ్డ నుండి వ్యాపారవేత్తగా ఎదిగిన వ్యక్తి. గోదావరి పుష్కరాల సమయంలో 12 రోజుల పాటు లక్షలాది భక్తులకు అన్నదానం చేసిన దానకర్ణుడు. అప్పటి నుండి తన పూర్తి సమయాన్ని ప్రజా సేవలోనే గడుపుతున్నాడు. తన సతీమణి పేరిట అనసూయ పవర్ ట్రస్ట్ ను స్థాపించి ఎస్ఎస్ స్టడీ సర్కిల్ ద్వారా వందలాది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి పాటుపడ్డారు. అమ్మ పేరిట రాధమ్మ భోజనాలయాన్ని పెట్టి పేదల కడుపు నింపిన అన్నదాత. రాజకీయ కుటుంబంలో పుట్టి తన చతురతతో ప్రత్యర్థులను మట్టు చేయగల దీశాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా పట్టి ముదోల్ నుండి మొట్టమొదటిసారిగా బీజేపీ శాసనసభ్యునిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన వ్యక్తి. విద్య, వైద్యం, సాగునీరు అందించడమే ధ్యేయంగా ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధికి నిధులు తేవడంలో దిట్ట. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగిరేలా నియోజకవర్గంలో 100కు పైగా బీజేపీ సర్పంచ్లను గెలిపించుకొని ప్రత్యర్థులకు తానేంటో నిరూపించిన రాజకీయ దురంధరుడు. బైన్సా గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని అందరు ఎదురు చూస్తుంటే వారి కళ నిజమయ్యేలా మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థిని తరిమి కొట్టి రాజకీయ చతురత ప్రదర్శించి అందరిని కలుపుకొని అనుకున్న విధంగానే చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్న రాజకీయ ప్రజ్ఞశాలి. అనుకున్న ప్రకారం బాసర అమ్మవారి ఆశీర్వాదంతో అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి 270 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో అసెంబ్లీలో బయట గళం విప్పిన నేత. బైన్సాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ విగ్రహ ఏర్పాటుకు 10 లక్షల సొంత డబ్బులిచ్చి భక్తిని చాటుకున్న నాయకుడు. లిఫ్ట్ ఇరిగేషన్, చెరువుల మరమ్మతులకు కోట్లాది నిధులు తెప్పించి సాగునీటిని అందించడానికి ప్రయత్నిస్తున్న అపర భగీరథుడు. అభివృద్ధిలో ముదోలు ముందుండాలని క్షణం తీరిక లేకుండా ప్రజలతో మమేకమవుతున్న రామన్న. గిట్టని వారు కుట్రలు కుతంత్రాలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్న తన పవర్ తో ముందడుగు వేస్తున్న అందరి అభిమాన నేత పవర్ రామారావు పటేల్ జన్మదినం అంటే అభిమానులకు పండగే. మరి ఈ నెల 28న జన్మదిన వేడుకలకు సిద్ధమవుతుంది ఆయన అభిమాన సైన్యం.